రాముడు సీత గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మీకు తెలుసా? నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే సుగ్రీవుడితో వెళ్ళిపో, విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. యాక్సిడెంట్లో చనిపోయాడా? ఎవరన్నా హత్య చేశారా? కరుణాకర్ సుగుణ, అదేవిధంగా రాధా మనోహర్ దాస్, సో ఇట్లాంటి చాలామంది హిందువులు ముందే పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఈ హిందువులు ఈ గొర్రెలను పూజిస్తారు, ఈ పులులను పూజిస్తారు, దాన్ని పూజిస్తారు, దీన్ని పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, ఈ రాయిని పూజిస్తారు అని చెప్పి. నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు నేను పశువును అవుతాను అన్నాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఏనుగు నా దేవుడు అంటాడు. తొండ మీద వచ్చి కొంచెం పాటలు పాడతాడు. పులిని చూసి దేవుడు అంటాడు. సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు. అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు మీకు దేవుడిని అవుతానంటాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే ఫుల్గా తాగేసి బైక్ తోలాడని చెప్పేసి రిపోర్ట్లు వస్తాయి చూడండి అని చెప్పేసి, ఆ రిపోర్ట్స్ రాకముందుకే వీళ్ళు ఎట్లా మాట్లాడతారో అని చెప్పేసి కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అట్లాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు బయటపడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో పాస్టర్ ప్రవీణ్ పగడాల, సో తను యాక్సిడెంట్లో చనిపోయాడా? ఎవరన్నా హత్య చేశారా? సో ఇది పెద్ద మిస్టరీగా మారిపోయింది. సో నిన్న ఈరోజు సో మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోనే రచ్చరచ్చగా మారింది ఆయన మరణం. సో ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ప్రవీణ్ పగడాల ఎవరు? సో ఈయన ఒక పాస్టర్, ఎవాంజలిస్ట్, అంటే మాట్లాడడం అంటే ఏ స్టేజ్ పైన అయినా కానీ అనార్గళంగా మాట్లాడే వ్యక్తి. ఈయన మిస్టరీ వెనుక దాగి ఉంది ఏంది? అసలు ఈయన చంపారా లేకుంటే యాక్సిడెంట్లో చనిపోయాడా అనేది ఇప్పుడు మిస్టరీ. సో ఎవరు మాట్లాడినా, సో క్రిస్టియన్స్ మాట్లాడినప్పుడు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, సో ఈయనది ముమ్మాటికి హత్యే, ఈయనను ఎవరో చంపారు అంటే. రీసెంట్గా ముస్లింల గురించి తప్పుగా మాట్లాడాడు, ఎప్పుడో హిందువుల గురించి తప్పుగా మాట్లాడాడు. సో ఇది చూస్తే సో హిందువులో లేకుండా ముస్లింలో ఈయనను కావాలని చంపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కావాలని చంపారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మనమందరం మనుషులం. ఏ కులమో ఏ మతమో ఇవన్నీ పక్కన పెడితే మనమందరం మనుషుల్లా బ్రతకాలి, మనుషుల్లా జీవించాలి, మనుషుల్లా చావాలి. కానీ అంటే నీచంగా మన మనుషులమే ఒకళ్ళపైన ఒకళ్ళం చీప్గా మాట్లాడుకొని మన గురించి మన పరువే తీసుకొని ఆఖరికి అసలు ఎటువైపు వెళ్ళిపోతున్నాం మనం అందరం ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడితే సో ఈయన మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని చెప్పేసి చాలామంది పాస్టర్లు మాట్లాడుతున్నారు. సో ఒక్కొక్క పాస్టర్ ఏమంటున్నారంటే ముమ్మాటికి ఇది హత్యే. ఎందుకంటే సో సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని మనం ఓఆర్ఆర్ పైన కొన్ని విజువల్స్ మనం చూడడం జరిగింది. అంటే తను బైక్ నడుపుతూ సో కొంచెం తూలుతూ ఉన్నట్టు, అంటే అటు ఇటు, అంటే కరెక్ట్ బ్యాలెన్సింగ్ లేకుండా అటు ఇటు ఊగుతున్నట్టు మనము అందులో చూడడం జరిగింది. సో అక్కడ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది. సో ఈయనను ఎవరో కొట్టడానికి అంటే వెంబడించారు, ఈయనను ఆల్రెడీ కొట్టారు, సో హెడ్ లైట్ పగలగొట్టారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది పాస్టర్లు మాట్లాడుతున్నారు ఎవరో ఈయనను వెంబడించి ఉంటారు, సో హెడ్ లైట్ పగలగొట్టి ఉంటారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అదంతా పక్కన పెడితే అక్కడ మనకు ఆ విజువల్స్ కనిపించినాయి. దాని తర్వాత ఏం జరిగిందో ఆ విజువల్స్ కనిపించలే. తీరా చూస్తే ఒక దగ్గర యాక్సిడెంట్ అయినట్టు మనకు కనిపించడం జరిగింది. సో ఆ యాక్సిడెంట్ కూడా వీళ్ళు ఏమని అంటున్నారంటే సో అది యాక్సిడెంట్ కాదు, ఎవరో ఈయనను కొట్టారు. అసలు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ బైక్ ఆయన మీద ఎట్లా పడుతుంది అంటే ఆయన పండుకున్న ఆయన మీద బైక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయన నెత్తికి అంటే బలమైన దెబ్బలు ఉన్నాయి. ఆయనను ఎవరో పెద్ద పెద్ద కట్టెలతో పెద్ద పెద్ద రాడ్లతో కొట్టారు. అదేవిధంగా ఆయన పెదవులు మొత్తం 2గా చీలి ఉన్నాయి. సో ఆ పెదవులను కూడా వీళ్ళే పగలగొట్టారు. అదేవిధంగా ఛాతీ పైన బాడీ పైన మొత్తము రాడ్లతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన వేసుకున్న టీషర్ట్ పైన కూడా షూ యొక్క అద్దు అంటే ముద్ర ఉంది. అంటే ఎవరో ఆయన తొక్కి కావాలని కొట్టి చంపారు అని చెప్పేసి సో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇది ముమ్మాటికి హత్యే. సో ఆయనను హత్య చేశారు. ఈ క్రిస్టియన్స్ ఈ పాస్టర్లు మొత్తం అందరు కలిసి ఏమని విన్నవించుకుంటున్నారంటే సో పక్కా అంటే కరెక్ట్గా అసలు ఇన్వెస్టిగేషన్ జరగాలి. అంటే ఒకళ్ళు హిందువులకు సపోర్ట్ గానో ముస్లింలకు సపోర్ట్ గానో క్రిస్టియన్స్కి సపోర్ట్ గానో కాదు. అసలు ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది
బయటికి రావాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడుతూ, అదేవిధంగా రీసెంట్గా మనం ఇంటర్వ్యూ చేసిన అజయ్ బాబు గారు మాట్లాడుతూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇది ముమ్మాటికి హత్యే, ఆయనను హత్య చేయడం జరిగింది. సో చాలామంది ఈయన చనిపోక ముందుకే ఈయన గురించి పోస్టులు, అంటే ఈయన చనిపోయాడని తెలియక ముందుకే సో చాలామంది హిందువులకు సంబంధించిన, శివశక్తికి సంబంధించిన కరుణాకర్ సుగుణ, అదేవిధంగా రాధా మనోహర్ దాస్, సో ఇట్లాంటి చాలామంది హిందువులు ముందే పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఎందుకు పోస్ట్ పెట్టడం జరిగింది అంటే వీళ్ళకి ఎట్లా తెలుసు ముందే అని చెప్పేసి ఆయన ఒక అనుమానం రైజ్ చేయడం జరిగింది పాస్టర్ అజయ్ బాబు గారు. సో నెక్స్ట్ కొన్ని ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్, సోషల్ మీడియాలలో సో నెక్స్ట్ అజయ్ బాబు గాడే, సో నెక్స్ట్ నిన్నే చంపుతామని నన్ను కూడా బెదిరిస్తున్నారు అని చెప్పి అజయ్ బాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పాస్టర్ ప్రవీణ్ పగడాల పిఏ కూడా మాట్లాడుతూ సో తినకు చాలా రోజుల నుంచి కాల్స్ రావడం జరిగింది, అంటే నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీ నాలుక కోసేస్తాం అని చెప్పేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల పిఏ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈయనకు థ్రెడ్ కాల్స్ చాలా వచ్చినాయి. సో ఆయన పిఏ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా జరిగినాక కూడా ఈయన ఎక్కడ కూడా ప్రసంగాలు ఆపకుండా, డిబేట్స్ ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ఈయన మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల సో చనిపోవడం జరిగింది. అంటే ఒక మనిషి చనిపోయాడు కాబట్టి సో అందరం దానికి మనం బాధపడతాం. అంటే ఆయన ఆత్మకు శాంతి కోరాలని చెప్పేసి యాజ్ ఏ మనిషిగా నేను కూడా కోరుకుంటా. బట్ ప్రవీణ్ పగడాల, సో పాస్టర్ ప్రవీణ్ పగడాల చేసింది మీరు కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అందరం ఆయనకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇంతకుముందుకు ఆయన ఏమేమి చేయడం జరిగింది? హిందువులను ఎంత కించపరచడం జరిగింది, హిందూ దేవతలను ఎంత కించపరచడం జరిగింది. సో హిందూ దేవుళ్ళైనా సో రాముడు, సీత గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మీకు తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో ఏమని మాట్లాడాడు అందులో ఒక్కసారి ఈ వీడియో చూడండి. రాముడు ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో, అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. సో ఈ వీడియోలో ఏముంది చూశారు కదా, రాముడు సీతతో మాట్లాడడం జరిగిందంట. సో నేను నీ మీదున్న ప్రేమతోటో ఏదో దాంతోటి నిన్ను కాపాడలేదు, నేను నా రాజ్యం కోసం నేను కాపాడ నిన్ను. సో నువ్వు వెళ్ళాలనుకుంటే లక్ష్మణుడితో అన్న వెళ్ళు, సుగ్రీవుడితో అన్న వెళ్ళు, ఎవరితోటన్నా వెళ్ళు అన్నట్టు మాట్లాడడం జరిగింది అందులో. అంటే నాకు కూడా తెలియదు, అంటే ప్రవీణ్ పగడాల గారిది, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ జరిగిందా లేకుంటే నిజంగా ఎవరైనా చంపేశారా అనేది. అంటే ఇగో ఈ ఎవిడెన్స్ ఉంది, ఇగో వీళ్ళు ఈయన చంపడానికి ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు, వీళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఈయనకి ఈ థ్రెడ్ ఉంది, ఎవరికో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికో ఒకరికి తెలిసి ఉంటుంది కదా. అంటే ఈ కరుణాకర్ సుగుణ, అదేవిధంగా రాధా మనోహర్ దాస్, అంటే వీళ్ళేమో హిందువుల గురించి పోరాడుతున్నారు, అంటే హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్రిస్టియన్స్కి సంబంధించిన పాస్టర్లు, అంటే అజయ్ బాబు కానీ, ప్రవీణ్ గారు కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు మొత్తం క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ముస్లిం పెద్దలు, ముస్లింకి సంబంధించిన పెద్దలు ముస్లిమ్స్, అంటే వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ దేవుళ్ళ కొట్లాడలేంది, ఈ మత ప్రచారాలేంది, ఈ మత కల్లౌహాలేంది, ఈ మత గొడవలేంది, అసలు ఏంది, అసలు దేశం ఎట్టెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ ఒక్కళ్ళే కాదు, అంటే క్రిస్టియన్కి సంబంధించిన కొంతమంది పాస్టర్లు కూడా సో హిందూ దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడుతున్నారు. సో అంటే ఈ పాస్టర్లు నీచంగా హిందూ దేవులను అవమానిస్తున్నారు, నీచంగా తిడుతున్నారు, మీకు తెలుసు. సో అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఈ హిందువులు ఈ గొర్రెలను పూజిస్తారు, ఈ పులులను పూజిస్తారు, దాన్ని పూజిస్తారు, దీన్ని పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, ఈ రాయిని పూజిస్తారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో హిందువుల యొక్క మనస్తత్వం అట్లాంటిది అనుకోండి, మీరు మాట్లాడొద్దు, వాళ్ళు ఇష్టం ఉన్నది పూజించుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్
మీరు ఏదన్నా పూజించుకోండి. అంటే మీరు కొంతమంది హిందువులు మిమ్మల్ని గొర్రెలు అంటారు, అదంటారు, మీరు పట్టించుకోవద్దు. నేనేమంటానంటే నేను ఒక మనిషిగా మాట్లాడుతున్నా. నేను హిందువుని, క్రిస్టియన్ని, ముస్లింని అని కాకుండా ఒక మనిషిగా నేను ఏమని మాట్లాడుతున్నా అంటే, సో హిందువులు క్రిస్టియన్ వాళ్ళని గౌరవించండి, సో హిందువులు యేసుప్రభుని గౌరవించండి, అదేవిధంగా మీ క్రిస్టియన్స్ సో హిందూ దేవుని గౌరవించండి, అదేవిధంగా ముస్లిం దేవుని గౌరవించండి. ఇంకో విషయం చెప్తా, చాలామంది హిందూ ఫ్యామిలీలలో హిందువులలో చాలామంది ముస్లిం దేవుని నమ్ముతారు, అదేవిధంగా క్రిస్టియన్ దేవుని నమ్ముతారు. మీరు చాలా మటుకు చూస్తే ఏదైనా చర్చికి వెళ్ళి ఎప్పుడన్నా చర్చిలో చూడండి, కొంతమంది బొట్లు పెట్టుకొని వస్తారు. సో వాళ్ళు అందరు దేవుళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు హిందువులలో. కానీ ఈ క్రిస్టియన్స్ మాత్రం మీరు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏదైనా పూజ చేస్తే తినమంటారు, బొట్టు పెట్టుకుంటే తినమంటారు, ఇవన్నీ మీరు చేస్తారు. ఇవన్నీ ఎందుకు? మనమందరం మనుషులం. సో మనమందరం మనుషులాగా బ్రతకాలి. సో మన దేవుళ్ళను మనం పూజించుకోవాలి. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువైనా, ఏ దేవుడైనా కానీ మనమందరం పూజించుకొని మనమందరం ఐకమత్యంగా మనం ఉంటేనే మన దేశానికి ఎవ్వరూ రారు, మన దేశం మీద పోరాటాలు జరగవు, ఏం జరగవు. సో మనలో మనమే అంటే నీది ఈ కులం, నీది ఈ మతం అని చెప్పేసి మనమే కొట్లాడలు, కల్లోహాలు ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకొని మనమే చంపుకొని ఆఖరికి మనం ఏం చేస్తున్నాం, మన దేశం యొక్క పరువు మనం తీస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్తుంది హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి, బౌద్ధ మతం వాళ్ళకి, సిక్కులకి, అందరికీ నేను చెప్పేది ఒకటే, మనందరి దేవుళ్ళు ఒక్కలే. ఆ దేవునే మనం పూజించుకుంటాం. ఈ దేవుడు నా దేవుడు, ఆ దేవుడు నా దేవుడు, ఈ దేవుడు నా దేవుడు అని చెప్పి సపరేట్ కాకుండా అందరి దేవుళ్ళు మన దేవుళ్ళే. సో అందరం మనం కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ క్రిస్టియన్స్ అంటే చాలామంది క్రిస్టియన్స్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఆయన ఎట్లా చనిపోయాడో మన ఎవ్వరికి తెలియదు. ప్రవీణ్ పగడాల గారికి, ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. అయితే ఇక్కడ ఈ క్రిస్టియన్స్ అందరు కలిసి కావాలని రాద్ధాంతం చేస్తున్నారా అంటే, ఇది యాక్సిడెంట్ కాదు, నిజంగా హత్య అని చెప్పేసి వీళ్ళు కావాలని ఏదన్నా డ్రామా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే నిజంగా అది హత్య అనేది సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అదేవిధంగా రిపోర్ట్స్లో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా బయటపడుతుంది. అదేవిధంగా పాస్టర్ అజయ్ బాబు గారు మాట్లాడడం జరిగింది. అంటే కొంతమంది మాట్లాడడం జరిగింది, నేను అవి వినడం జరిగింది. ఏమని అంటే, ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే ఫుల్గా తాగేసి బైక్ తోలాడని చెప్పేసి రిపోర్ట్లు వస్తాయి చూడండి అని చెప్పేసి ఇట్లా అన్నారు. అట్లా వాళ్ళకి ఎట్లా ముందు తెలుస్తుంది, రిపోర్ట్స్ రాకముందుకే వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటో మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అట్లాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు బయటపడుతుంది. ఇది హత్య లేకుంటే యాక్సిడెంట్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. సో మీరేమనుకుంటున్నారు, ప్రవీణ్ పగడాల గారిది హత్య లేకుంటే యాక్సిడెంట్ అనేది మీరు కామెంట్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చేస్తా. ఇక్కడ మాత్రం నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడడం తప్పు. ఆయన ముందు ఏం చేశాడో దాని గురించే నేను మాట్లాడడం జరిగింది. ఆయన హిందూ దేవుళ్ళని కానీ ముస్లిం దేవుళ్ళని తిట్టడం జరిగింది. లేకుంటే అవి తిట్టడం వల్లే ఈయన చంపారా, లేకుంటే ఆ తిట్టడం వల్లే దేవుడు సో అట్లా కాదయ్యా ఇది తప్పని చెప్పేసి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా అనేది మనకు తెలియదు. కాబట్టి సో మనం తెలియకుండా ఏది మనం మాట్లాడొద్దు. సో అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. జస్ట్ అంటే వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో మీరేమనుకుంటున్నారు, సో ఈ పాయింట్స్ అంటే నేనైతే ఇవి అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.